ఫ్రెండ్స్ మంచి ఏటి చేప దొరికింది. ఇప్పుడు మనం చేపల్ని కల్లులుప్పు వేసుకొని నీట్గా కడగాలన్నమాట. అవునా? ఎవరికి అడిగారమ్మా అంత నీట్గా? మా వారికి అడిగిచ్చారు. అది చెప్పు మరి విషయం. ముందుగానే వీటన్నిటికి మసాలా కలిపి ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నాన్ వెజ్ లో కొంచెం కారం అనేది ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు మనం మూత తీసేసి ఒక 10 minutes అయిందనమాట. మూత తీసేసి గరిటె పెట్టకుండా ఇలా కలుపుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు అశ్విన్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అనమాట. నేను డైలీ స్విమ్మింగ్కి వెళ్తాగా ఫ్రెండ్స్. ఈరోజు స్విమ్మింగ్ వెళ్ళినప్పుడైతే మంచి ఏటి చేప అయితే పడిందండి. బొచ్చ అనమాట. అది 2 కేజీలు బాగుంది, తీసుకున్నాను. అది ఇప్పుడు దాన్ని కట్ చేయించే తీసుకొచ్చానండి. ఇప్పుడు వెళ్ళి దాన్ని శుభ్రం చేస్తాను. చేసిన తర్వాత మంచి కర్రీ అయితే వెళ్తాను. చేపల పులుసు అయితే పెడతాను. చూడండి, ఈరోజు మా ఆవిడ వండుతా ఉంటుంది. ఆమె చేత వండిస్తానండి ఈ పూట. అసలు కర్రీ అయితే అద్దరు కొట్టుద్ది మా మిస్సెస్ చేపల కర్రీని. అసలు మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మంచి ఏటి చేప దొరికింది. 2 కేజీల పావు ఉందన్నమాట. బొచ్చ తీసుకున్నాం ఫ్రెండ్స్ మేము. ఫ్రెండ్స్, దీన్ని పులుసు ఉంటుందండి. ఈ నలుపు మొత్తం పోయేదాకా మంచిగా రుద్దుకున్నాం. మంచిగా నీట్గా వచ్చేస్తామంటే ముక్క చూసారా ఎంత గట్టిగా ఉందో. ఇప్పుడే జస్ట్ ఏట్లో పడింది అనమాట. స్విమ్మింగ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను నేను. 2 కేజీలు బాగుంది ఇది. ఎంతో పులుసు వేస్తే ఉంటుందండి. ఇద్దరు బజ్జ సూపర్ ఉంటుంది అన్నమాట. చూసారా ముక్క అయితే ఎంత తెల్లగా వచ్చిందో. ఇంకా శుభ్రంగా కడుక్కోవాలండి. చక్కగా ఉప్పేసి శుభ్రం ఇద్దారండి. మంచిగా తెల్లగా వచ్చింది అన్నమాట. మనకు నీసు వాసన కూడా పోతుంది ఫ్రెండ్స్. ఇది చేసుకుంటే ఇప్పుడు శుభ్రంగా ఉండాలండి. ఏదైనా చేపలు అసలు మనం వండుకునేప్పుడు కొంచెం నీసు వాసన వచ్చినా కనబుద్ధి కాదు. ఇంట్లో కొద్దిగా ఏడు చేపలు అండి, కొద్దిగా నీసు వాసన ఎక్కువ ఉంటుంది దీనికి. ఓకే ఫ్రెండ్స్, అయితే శుభ్రం చేసుకున్నాం. ఫ్రెండ్స్, వెళ్ళి కర్రీ అయితే మొదలు పెట్టేస్తున్నాం. హాయ్, హలో అందరికీ. ఈరోజు మనం ఈజీగా చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం చేపల్ని బాగా నీట్గా ఉప్పేసి కళ్ళు ఉప్పేసి కడగాలన్నమాట. నీట్గా కడిగితేనే వీటి టేస్ట్ అనేది బాగుంటది. ఎవరికి అడిగారమ్మా అంత నీట్గా? మా వారికి అడిగిచ్చారు. అది చెప్పు మరి విషయం. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే వీటన్నిటికి మసాలా కలిపి ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. రండి, ఏమేమి వేయాలో చూపిస్తాను. వేసుకోవాలి. ఎప్పుడైనా ఫిష్ కర్రీలో కల్లులుప్పు వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకోకూడదు. ఫ్రైలో అయితే సాల్ట్ వేసుకోవాలి, కానీ పులుసుకు అయితే కల్లులుప్పు వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నాన్ వెజ్లో కొంచెం కారం అనేది ఎక్కువగానే పడుతుంది. ఫిష్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువగానే పట్టింది. ఓకే, మీరు తినేదాన్ని బట్టి కారాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, దీంట్లోనే ఆయిల్ కూడా వేయాలన్నమాట కొంచెం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా చేత్తోనే కలుపుకుంటే బాగా కలుస్తుంది అనమాట మసాలా. దీన్ని బాగా ఇప్పుడు కలిపేసుకున్నాం అనమాట. ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఈ మసాలా అంతా దీనికి పడుతుంది ముక్కలకి. ఇప్పుడు రుచికి సరిపడా చింతపండు కోసం మనం చింతపండు పులుసు కోసం చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాము. ఇంత చింతపండు అయితే తీసుకున్నాను నేను. దీంట్లో ఇప్పుడు వాటర్ పోసుకొని మనం నానబెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నె అనేది పెట్టుకోవాలి. అప్పుడే కర్రీ అనేది ఈవెన్గా మొత్తం ముక్కలన్నీ మునిగి ఉడుకుతాయి అన్నమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కళాయి పెట్టుకున్నాం కదా, దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కగానే ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకొని అవి వేసేసుకోవాలన్నమాట. ఆయిల్లో వేసేసుకోవాలి.
ఇప్పుడు కొంచెం ఒక రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యాయి అనమాట. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఈ దీంట్లో పేర్చుకోవాలి. ఇలాగా 1 by 1 ఈవెన్గా పేర్చు. అనేది చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ సమానంగా ఉడుకుతాయి అన్నమాట. మిగిలిన మసాలా కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసేసుకొని ఒక 10 minutes ఇలా ఉంచాలి. గరిటె పెట్టి అస్సలు కదపకూడదు. గరిటె పెట్టి కలిపితే ముక్కలన్నీ చిదిరిపోయి కర్రీ బాగోదు అనమాట. ఇలా ఉంచుకోండి. ఒక 10 minutes తర్వాత మళ్ళీ చూద్దాం. ఈలోపు మనం అవి ఫ్రై అయ్యేలోపు ఇలా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇది గుజ్జు తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. మూత తీసేసి ఒక 10 minutes అయిందనమాట. మూత తీసేసి గరిటె పెట్టకుండా ఇలా కదుపుకోవాలి. మసాలా అంతా పట్టేసి మళ్ళీ చూసారా ఆయిల్ పైకి తేలుతుంది. ఇంకొక 2 minutes 3 minutes అలా ఉంచి చింతపండు పులుసు పోసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది మగ్గింది కదా, కొంచెం ఒక టమాటాని, ఎక్కువ వద్దు, ఒక టమాటాని ఇలాగా 4 pieces చేసేసి కొంచెం మధ్య మధ్యలో ఇలా ఒక టమాటా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అలా వేసి మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 2 minutes. ఇప్పుడు ఒక 2 minutes అయిపోయిందనమాట. మళ్ళీ మూత తీసి ఓకే చూసారు కదా ఆయిల్ పైకి మొత్తం వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును అనేది పోసుకోవాలన్నమాట. చింతపండు గుజ్జులో కొంచెం వాటర్ కూడా కలుపుకుంటే ఇలా ఇంత వాటర్ వచ్చింది. ఇప్పుడు ముక్కలు మునిగేదాకా మనం వాటర్ పోసుకున్నాం అనమాట. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చింతపండు పులుసు పోసాం కదా, గరిటె పెట్టకుండా మళ్ళీ ఇలాగా కొంచెం ఇలా కదిపేసుకొని పెట్టుకోవాలి. కొంచెం కదుపుతూ ఉండాలి, గరిటె పెట్టకుండా ఇలా కదుపుకుంటూ ఒక 2-3 minutesకి ఒకసారి ఇలా కదుపుకుంటూ ఉంటే ఉడికిద్ది. ముక్కలన్నీ సమానంగా ఉడుకుతాయి అన్నమాట. చూసారా అప్పుడే ఆయిల్ పైకి తేలుతుంది. ఇంకొక 2-3 minutes అయితే కర్రీ కంప్లీట్ అయిపోద్ది. అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూసారా ఉడికిపోయింది కర్రీ. ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపడా ధనియాల పొడి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగా, యాలకులు వేసి ధనియాల పొడి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఈ పొడి వేసేసుకోవాలి ఒక 2 spoons దాకా. తర్వాత కొత్తిమీర, ఓకే అండి. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకొక 1 minute మనం ఇలా మూత పెట్టేసుకొని సిమ్లో ఉంచేస్తే కర్రీ రెడీ అయిపోద్ది. చూసారండి ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇప్పుడు మనకి గుమగుమలాడే చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా వారికి వడ్డించి ఎలా ఉందో టేస్ట్ అడుగుదాం పదండి. ఏమండో మేడం గారు, ఏంటి చేపల కూర ఎంతవరకు వచ్చింది? అన్ని రెడీ, తినవే ఆలస్యం. అంతేనా? అదా వడ్డిస్తా. ఓకే కుమ్మేద్దాం పట్టు. మేడం గారు చేసి చేపల కూర ఓ పట్టు పట్టేద్దాం ఫ్రెండ్స్. తలకాయ తీసి మధ్యలో గమ్మ గమ్మ వస్తుంది వాసన.
ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పు. ఓకే, పొట్టంగది కదా, అందుకే ఒళ్ళో పెట్టేసుకున్నాను. ఎలా ఉంది టేస్ట్? సూపర్ ఉండే మేడం గారు. థ్యాంక్ యూ. మొక్క కూడా చేసి చూద్దాం. అదిరిపోయింది, సూపర్ ఉంది కర్రీ. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఏ వంట చేయాలో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే ఓకే, బాయ్ అండి. అందరూ తప్పకుండా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. ఫ్రెండ్స్. ఇప్పుడు మా వారు ఒక పట్టు పట్టిస్తారు ఫిష్ కర్రీని. సూపర్. ఓకే బాయ్.